దేవుని స్తోత్రం. మన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలని ధ్యానించబోతున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15, 14, 15, 16 వచనాన్ని ధ్యానించబోతున్నాం. నేను ఇంగ్లీష్లో చదివిన తర్వాత తెలుగులో చదవండి. Therefore, since we have a great high priest who has passed through the heavens, Jesus the Son of God, let us hold fast our confession. 18. For we do not have a high priest who can't sympathize with our weakness, but one who has been tempted in all things as we are, yet without sin. 16. Therefore let us draw near with confidence to the throne of grace, so that we may receive mercy and find grace to help in time of need. ఆన్ చేసుకోండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లే శోధింపబడెను. ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాం. చూడండి, ఇక్కడ ఏమని దేవుని వాక్యం సెలవుస్తుందంటే, లెట్ us hold on to our confession. మనం ఏదైతే ఒప్పుకున్నామో ఆ కన్ఫెషన్ అనే పదం ఏం చదివారు? 14వ వచనంలో చివరి లైన్, 14వ వచనం చివరి చదువు. ఒప్పుకొనిన దానిని మనం ఏమని ఒప్పుకున్నాం? యేసయ్యని నేను నమ్ముచున్నాను, యేసయ్య దేవుడని, ఈ లోకంని సృష్టించారని, ఈ లోక సృష్టికర్త అని, కన్య గర్భంలో ఉద్భవించి జన్మించి పాపం లేని జీవితంలో జీవించి సిలువలో మన కొరకు మరణించి సమాధి వేయబడి పునరుత్థానం పొంది పరలోకమునకు ఆరోపణమై సింహాసనాలు ఆసీనుడిగా ఉన్నారు. మరలా నా కొరకు రాబోతున్నారు. మనం ఒప్పుకున్నాం, యేసయ్య నా దేవుడు, ఇంకా నేను యేసయ్య కొరకే జీవిస్తాను ఒప్పుకున్నాం. మనం ఒప్పుకున్న ఒప్పుదలని బట్టి మనం ఏం చేయాలంట? మనం చేయవలసిందంతా కూడా ధైర్యంతో దేవుని దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు దేవుడు ఇచ్చే బహుమానం. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఎంత కష్టమైనా మీరు మీ పిల్లల్ని మంచిగా చేయాలని ఆశపడతారు. నా పిల్లలు కష్టపడకూడదు, నాకంటే బాగుండాలి అంతే ఆశపడతారు కదా. నాకంటే నా పిల్లలు బాగుండాలి అంతే ఆశ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఏదైనా ఎంత చేసినా సరే పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ అలాగే ఉండిద్ది కదా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద అలాగే ఉండిద్ది, తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ప్రేమ అలాగే ఉండిద్ది. పిల్లలు ఒక రోజుందా ఆడుకొని ఎక్కడైనా ఉంటే తల్లిదండ్రులు పిల్లలు వెతికి వచ్చేస్తారు. ఎక్కడ వెళ్ళారని తెలిస్తే మౌనంగా ఉంటారు, లేకపోతే వెతకటం మొదలు పెడతారు కదా. ఏదైనా తప్పు చేసినా కూడా పిల్లల్ని ఎంతైనా క్షమిస్తారు. మనం ఒక ఎదుట వ్యక్తిని కానీ వేరే వాళ్ళని మనం అంతగా క్షమించలేము, కానీ మన పిల్లల్ని వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళని సహించగలుగుతాం, వాళ్ళని క్షమించగలుగుతాం. అదే ఇక్కడ యేసయ్య చెప్తున్నారు. Therefore, since we have a great high priest who has passed through the heavens, యేసయ్య ఏం చేస్తారంటే పరలోకం నుండి ఈ లోకమునకు ఒక పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్య గర్భంలో ఒక చిన్న పిండముగా ఉద్భవించారు. చిన్న గర్భంలో, ఒక స్త్రీ గర్భంలో పిండంగా ఉద్భవించే ముందు ఎంత ఉంటది? చిన్నది, కంటికి కనపడని చిన్నగా దేవుడు ఉద్భవించారంట. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠంలో చెప్పిన దేవుడు ఇంత చిన్నగా తను తాను మార్చుకొని మరియ గర్భంలో వచ్చారు. ఇప్పుడు ఆయన పాస్ త్రూ ద హెవెన్స్ అనగా మరణించి పునరుత్థానం పొంది పరలోకం వెళ్ళినది యేసయ్య మాత్రమే.
యేసయ్యకు ముందుగా ఎవ్వరు పునరుత్థానం పొందలేదు. అనగా యేసయ్య కొందరిని మరణం నుండి లేపారు, కొందరిని యేసయ్య మరణం నుండి లేపారు, కానీ వాళ్ళు మరలా మరణించారు. అర్థమైందా? లాజరుని లేపారు, అలాగే నయీన్ అనే ఊర్లో ఒక యవనస్తుడిని లేపారు, అలాగే యాయిరు కుమార్తెని లేపారు. యేసు ఎంతో మంది చనిపోయిన వాళ్ళని లేపారు, కానీ వాళ్ళు మరలా మరణించారు. మరణించిన తర్వాత వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేయబడిన పరదేశిలో ఉండి మరలా తీర్పు దినంలో దేవుని ఎదుట అందరు నిలబడాలి. ఆ తీర్పు దినంలో ఎందుకు ఈ వ్యక్తి నరకం పంపించబడుతున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి పరలోకం పంపించబడుతున్నాడు అని లోకమునకు దేవుడు చూపిస్తారు. ఆయన ఎంత న్యాయవంతుడు, ఎంత నీతివంతుడు లోకమునకు దేవుడు చూపిస్తారు. లేకపోతే ఆంటీ గారిని తీసుకెళ్ళి పరలోకంలో ఉంచాను అనుకోండి, వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదు బంధువులు కావచ్చు, ఏంటారు, రామమోహన్ గురించి నాకు తెలియదు ఏంటి, ఎందుకు ఆమెను అక్కడ పంపించారు అంటారు. దేవుడు ఏం చెప్తారు? అమ్మా, అయ్యా, నువ్వు చెప్పేది నిజమే, కానీ నా కుమార్తె నన్ను విశ్వసించి నా దగ్గర క్షమాపణ అడిగింది, ఒప్పుకుంది, నేను ఆమెను క్షమించాను కనుక ఆమెను తీర్పు తీర్చడానికి ఏ లేదు కనుక ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉంది. కనుక దేవుడు ఎవ్వరు కూడా, మానవులు దేవుని తప్పు పట్టకూడదని దేవుడు ప్రతి ఒక్కరిని మరణించిన తర్వాత పరదేశంలో ఉంటారు. కానీ తీర్పు దినంలో ఆదాము నుండి ఈ లోకంలో ఎవరు చివరిగా పుట్టబోతున్నారో, ఎవరికి చివరిగా ఒక పిట్ట పుట్టబోతున్నారో, ఎవరు చివరిగా మరణించబోతున్నారో, ఈ శ్వాస ఎవరిలో ఆగిపోతుందో ఆ వ్యక్తి వరకు నిలబడి అందరి ముందు తీర్పు జరిగిన తర్వాతనే పరలోక రాజ్యం పంపిస్తారు. మీరు అనుకోవచ్చు, అమ్మో ఇన్ని కోట్ల ప్రజల్ని ఎంతకాలం దేవుడు తీర్పు తీస్తారు. ఈ లోకంలో ఉన్న వరకే మనకి 24 గంటలు, వారం, నెల రోజులు, ఇదంతా. అక్కడ యుగ యుగములు ఒక్కరిగా తీర్పు జరుగుతూనే ఉంటది. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దేవుడు తీర్పు తీస్తారంట. ఈ లోకంలో ఉన్న ఆలోచన ప్రకారం మనం ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలియదు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే అక్కడ పుట్టినప్పటి నుండి చనిపోయిన వరకు జీవితంలో జరిగిందంతా దేవుడు అక్కడ చూపిస్తారంట లోకమునకు. అప్పుడు అడుగుతారంట, ఈ వ్యక్తి చేసిన దాన్ని బట్టి ఈ వ్యక్తి పరలోకి వెళ్ళాలా నరకం వెళ్ళాలంటే ప్రజలే చెప్తారంట, అన్ని పాపములు క్షమాపణ అడిగింది కదా, ఇన్ని చేసి అన్ని పాపములు క్షమాపణ అడిగింది కదా, యేసుప్రభు పరలోకమే అంటారు. దేవుని పిల్లలందరూ కూడా ధైర్యంగా పరలోకం అంటారు. లోకము పరలోకమే. అలాగే ఒక్కరి జీవితం అంతా దేవుడు చూపించబోతున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టబోతుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కరిని ఎవరెవని క్రియను బట్టి శిక్షయు, ఎవరెవని క్రియను బట్టి బహుమానం ఇచ్చుటకు యేసే వస్తున్నారంట. తీర్పు, వ్యక్తిగతంగా తీర్పు తీర్చబోతున్నారు. సినిమాల జీవితంను చూపించబోతున్నారు. దేవుడు సినిమాల జీవితాన్ని చూపించబోతున్నారు. అనగా పుట్టినప్పటి నుండి, మీ తల్లి కడుపులో నుండి వచ్చినప్పటి నుండి మీరు చనిపోయే చివరి వరకు యేసే అక్కడ సినిమాలా చూపించబోతున్నారు. ఏం చేశారు, ఏం మాట్లాడారు, యేసే అదే చెప్పారు. ప్రతి ఒక్క వ్యర్థమైన మాటలకు లెక్క చెప్పాలంట, కళ్ళతో చూసిన చూపుకి లెక్క చెప్పాలంట. ఇప్పుడు నన్ను అక్కడ తీసుకొచ్చి నేను నా పేరు పెట్టి పిలిచిన వెంటనే నేను అక్కడ నిలబడితే నేను పుట్టినప్పటి నుండి చేసిన పాపం అంతా చూపిస్తాను. అక్కడ చూస్తున్నప్పుడు సంఘంలో అనుకున్న పాస్టర్ గారు ఇంత దుర్మార్గుడా, అయ్యో ఇంత దుష్టుడా, ఇలా చేశాడా, ఇలా మాట్లాడతారు. ప్రతి ఒక్కరిని జీవితంలో అన్ని, కానీ అక్కడ చేసినవన్నా చూపిస్తారు. యేసే ఎదుట ఎలా మోకరిస్తున్నాం, ఎలా క్షమాపణ అడుగుతున్నాం, యేసే అని ఎందుకు అడుగుతాం కనుక యేసే తన రక్తం చేత అన్ని కడిగి వేస్తూ ఉంటారు. అనగా ఎవరు పాపములు క్షమించబడిందో అక్కడ చూపించడానికి ఏమి ఉండదు. జీవితంలో ఎక్కడెక్కడ మన పాపం చేస్తామో ఆ సినిమాలో, మన జీవిత చరిత్రలో ఆ పాపం చేసిన ఇదంతా అక్కడ ఉండదు. ప్రజలు అడుగుతారు లోకంలో, ఆపండి ఆపండి, అక్కడ ఆపండి, అక్కడ ఏంటి, ఏమి రావట్లేదు.
అక్కడ ఆయన పాపం చేశారు, కానీ నా రక్తముతో ఆయన పాపముని కడిగేశాను కనుక అక్కడ మీకు చూపించడానికి ఏమీ లేదు. అర్థమవుతుందండి? యేసు దగ్గర పాపమును ఒప్పుకొని క్షమాపణ అడిగితే లోకమునకు చూపించడానికి అక్కడ ఉండదు. ఎందుకనగా యేసయ్య రక్తం మన పాపముల నుండి విడిపిస్తుంది. తూర్పుకు పడమరపుకి ఎంత దూరంలో పడేస్తున్నాను, సముద్రం ఎంత లోతుగా ఉన్నదో అంత లోతులో పడేస్తున్నాను అన్నారు మన పాపముల్ని మనం ఒప్పుకొని క్షమాపణ అడిగితే. ఒకవేళ చేసిన పాపంని యేసు దగ్గర ఒప్పుకోలేదు, క్షమాపణ అడగలేదంటే అక్కడ వస్తాయి, ఆ స్క్రీన్లో వస్తాయి అన్ని. కనుక యేసయ్య మాత్రమే పరలోకంలో వెళ్ళి ఉన్నారు. కనుక మన విశ్వాసాన్ని పట్టుకొని ఉండాలంట. బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్తారు, నేను నమ్మకంగా ఉంటాను, సంఘంలో ప్రతి ప్రార్థనలో పాలు పొందుతాను, స్వార్థ పరిచయం చేస్తాను. ఇంకా నేను ఎప్పుడు బాప్తిసం ఇచ్చినప్పుడు నువ్వు దశమ భాగం ఇస్తావా ఇదంతా నేను అడగను. నేను బాప్తిసం ఇచ్చిన ఎవరికూ ఆ మాట నేను అడగలేదు. కానీ అది వ్యక్తిగతంగా మన ప్రేమతో చేసేది. కానీ అన్ని చెప్తారు బాప్తిసం టైంలో. కానీ ఏదో ఒకటి వచ్చిందంటే వేరే ఎవరినో మీ పిల్లలు, మీరు కన్న పిల్లలు రోడ్డు మీద ఎవరైనా తండ్రిని పిలిస్తే మీకు ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారు ఎవరైనా? ఈనాడు అలాగే చేస్తారు. బాప్తిసం తీసుకున్నప్పుడు అన్నీ ఒప్పుకుంటారు, మరలా వెళ్ళి నా ఆత్మీయ తండ్రిని వేరే ఎవరి దగ్గర వెళ్తుంటారు. అయితే మనం ఒప్పుదలని బట్టి పట్టుకొని ఉండాలంట. తెలుగులో ఏం చదివారండి? 14 వచ్చిన లాస్ట్ లైన్, చివరి వర్షం ఏం చదివారు? సమస్త విషయంలో కాదు, ఒప్పుకున్న 14 కాదు వచ్చిన ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మనం ఒప్పుకున్నాము కనుక దాని మీద నిలబడాలి అంతే. నేను మాట ఇచ్చాను కనుక చేస్తాను, నిలబడాలి. దేవునికి నేను మాట ఇచ్చాను, మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభువా. ఎన్ని కష్టములు వచ్చినా, బాధ వచ్చినా, మన పాట పాడుతాం కదా, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా. అదే క్రైస్తవులు అబద్ధం చెప్పారంట. ఏం చేస్తారంట? పాట పాడతారంట. పాడే పాటలంతా అబద్ధమే. క్రైస్తవులు అబద్ధం చెప్పారంట, పాట పాడతారంట, పాడే పాటలంతా అబద్ధమే. నా జీవితమే పాడే, ఆస్తులన్నీ కోల్పోయినా, అనాథలుగా మిగిలిన మీ మాట చాలయ్యా, మీ చూపు చాలయ్యా, మీ తోడు చాలయ్యా. నిజం. ఎక్కడ మీ చెవులు మెడలు వేసుకునే దేవుడికి ఇచ్చేయండి, ఇస్తామా? ఆస్తులన్నీ పోయినా, నేను అనాథగా మిగిలిన మీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, మీ తోడు చాలయ్యా. చేస్తామండి. అబద్ధం చెప్పారు క్రైస్తవులు. పాడే పాటలంతా అబద్ధమే. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోకయ్యా అంటారు. కానీ ఏదో ఒక చిన్న మాట చెప్పారని చెప్పి నేను ఇంకా చర్చికి రాను, నేను వేరే చర్చికి వెళ్తున్నా అంటారు. నేను దేవుడి మీద అలుగానంటారు. మనం ఒప్పుకున్నామా? అయ్యా మిమ్మల్ని వెంబడిస్తానని చెప్పామా? వెంబడించాలి. యేసే చెప్పారు, నాగట్టి మీద చెయ్యేసిన వాడు వెనక తిరిగి చూస్తే పరలోకమునకు వారిసు కానేరుడు అన్నారు యేసయ్య. పొలంని దున్నుటకు, ఇప్పుడు నాగటంటే చిన్నపిల్లలకు తెలియదు, అది ఎద్దుల్ని పెట్టుకొని ఒక చెక్కతో చేసిన దాన్ని, వుడ్డుతో చేసిన దాంతో దున్నుతుంటారు. ఇప్పుడంతా ట్రాక్టర్ దున్నుతున్నారు కనుక ఆ మాట మీకు తెలియదు. అలా నాగటి మీది పొలంని దున్నటానికి దిగిన తరువాత కొంచెం దున్న తర్వాత, అమ్మో నా వల్ల కాదు, నేను వేరే ఏదైనా పని చేస్తాను వెళ్తే ఆయన పరలోక రాజ్యంలోకి వారిసులు కానేరాడు. ఇంకా పరలోకి వెళ్ళటానికి అరగదే లేదంట. నాగటి మీద చెయ్యి వేస్తామా, ఎన్ని కష్టమైనా, ఎన్ని బాధలైనా, మిమ్మల్ని అందరి ముందు, సంఘం ముందు లాగి చంప మీద కొట్టి మళ్ళీ బాధ పెట్టినా కూడా, నా సేవకుడు నన్ను బాధ పెట్టారని, నా సేవకుడు నన్ను కొట్టారు, నా సేవకుడు నన్ను తిట్టారు, నన్ను కొట్టి, అది తైలాభిషేకం దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను అవమానపరిచిన, నేను అవమాన పొందిన నా సేవకుడు చెప్పారు కనుక నేను వెంబడిస్తాను. ఒక
నేను వాక్యం విన్న ఎక్కువ వాక్యం వినే సేవకుడు సాక్పున్ అని ఒక సేవకుడు ఉన్నారు. బక్సింగ్ అనే ఒక సేవకుడు ఉండేవారంట. ఆయన ఆయన పరిచయంలో ఎక్కువ ఈయన కూడా పరిచయం చేసి చాలా మీటింగ్స్లో వాక్యం చెప్పేవారంట. ఆ బక్సింగ్ గారు సేవ చేస్తున్నప్పుడు అలా పిల్లలు అల్లరి చేస్తుంటే కింద దిగి వచ్చి తల మీద ఒకటి కొడతారంట. అలాంటి ఒక కాలం ఉండేది. ఇప్పుడు నేను వచ్చి అలా కొట్టాను అనుకోండి, ఫ్యామిలీ మానేస్తారు. మీ పిల్లలు ఏమంటారు, నేను అక్కడికి రాను. అలా ఒకప్పుడు దేవుని సేవకులకు అంత విలువ గౌరవం ఇచ్చే కాలం ఉండేది. దేవుని సేవకులైన దేవుని సన్నిధి అంతా వణికే వాళ్ళు ఉంటారు. మనం ఒప్పుకున్నామా, అయ్యా నా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడిస్తానని చెప్పి వెంబడిస్తే తిరిగి వెనక చూడకూడదు. ఎన్ని కష్టములైనా ముందుకు వెళుతూ ఉండాలి జీవితంలో. భర్త వచ్చి చర్చికి వెళ్ళకూడదని పిచ్చి కొట్టిన యేసయ్యను వదిలిపెట్టను, నువ్వు యేసయ్యను నమ్మితే నేను చంపేస్తానన్నా కూడా నా ప్రాణమే పోయినా యేసయ్యను వదిలిపెట్టను, యేసయ్యను వదిలిపెట్ట అంత పట్టుదల ఉండాలండి. అది ఇక్కడ 14వ వచనంలో చెప్తున్నది. మనకు ముందుగా పరలోకి వెళ్ళిపోయారు, నెక్స్ట్ పరలోకి వెళ్ళేది మనమే. మనం ఆయనతో వెళ్ళబోతున్నాం కనుక అలాంటి ఒక కమిట్మెంట్ మనకు ఉండాలి. ఇప్పుడు 15వ వచనం చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. చూడండి, మన ప్రధాన యాజకుడు ఎలాంటి వారైతే ఆనాడు మోసే కాలంలో ఏం చేయాలంటే, పాపం చేస్తే ప్రధాన యాజకుడు పాపం చేసిన ప్రజలు ఎలా బలి సమర్పించి ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక గొర్రెని తీసుకొచ్చి చెయ్యిని పెట్టి పాపముని ఒప్పుకొని దాన్ని వధించాలి. ప్రధాన యాజకుడు పాపం చేసినా అదే చేయాలి, విశ్వాసులు చేసినా అదే చేయాలి. ఎందుకు దేవుడు మోసే కాలంలోనే అలాంటి నియమం ఏర్పాటు చేశారంటే, తీర్పు అందరికి సమానం. అది సేవకులైనా సరే విశ్వాసులైనా సరే తీర్పు అందరికి సమానం. నేను సేవకుడిని, నేను గొప్ప సేవ చేశాను, నేను గొప్ప మందిరం కట్టాను, ఇదంతా దేనికి పనికిరాదు. మనం కట్టే మందిరం మనం చేసే పని దేవుని ఎదుట దేనికి పనికిరాదు. ఇదంతా కూడా మన సుఖముగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడి ప్రార్థించుటకు ఆరాధించుటకు మాత్రమే. ఇది మనం పార్కులో కూర్చొని పాట పాడి ఆరాధన చేసినా యేసయ్య అక్కడ దిగి వస్తారు. ఒక జైల్లో డంచన్ అంటే జైలు ఎలా ఉంటుంది అంటే, జైల్లో అందరు ఇలా గదిలో ఉంటుంది, అక్కడ టాయిలెట్ ఉంటుంది, కమోట్ ఉంటుంది, గోడ ఉండదు, డోర్ ఉండదు, ఏమి ఉండదు. దీనికి ముందు జైల్లో ఎలా ఉంటుంది అంటే చిన్న కుండ ఉంటుందంట. నైట్ టాయిలెట్ పోవాలంటే ఆ కుండలో టాయిలెట్ పోయి వాళ్ళు పొద్దున తీసుకెళ్ళి దాన్ని పారేసి రావాలంట. ఒక సేవకుడు ఉన్నారు, దేవుని సేవకుడు. ఆయన్ని జైలు వేస్తే అక్కడ చలి ప్రాంతం అంట. ఆ చలి ప్రాంతంలో అందరూ టాయిలెట్ పోయిన తర్వాత దాన్ని చేతులు తీసుకెళ్ళి పడేసి రావాలంట. అలాంటి శిక్ష ఇస్తారంట. కారణం ఏంటంటే ఆయన యేసయ్యను నమ్ముకున్నారు, దేవుని సేవ చేస్తున్నారు, అంతే. వేరే కారణం ఏమీ లేదు. నరహత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు. యేసయ్య సేవ చేసి యేసయ్య నమ్ముకున్నారు కనుక అందరూ కడుపుని ఖాళీ చేసుకుంటే దాన్ని చేతులు తీసుకెళ్ళి, అందరూ కడుపు ఖాళీ చేసి అక్కడ వెళితే దాన్ని చేతులు తీసుకెళ్ళి పారేసి రావాలంట. అదే ఆయనకి ఇచ్చిన పని జైల్లో. ఈనాడు మనం క్రైస్తవులముగా అంత ఒక సమర్పణకు ఇంకా మనం రాలేదు. ముందు అంత్యక్రీస్తు దినములు వస్తున్నాయి, అంత్యక్రీస్తు పరిపాలన రాబోతుంది. ఆనాడు అంత్యక్రీస్తు పరిపాలనలో ఏం చేస్తారంటే, ఇదిగోండి జైల్లో ప్రతి ఒక్కరికి అనౌన్స్మెంట్ ఇచ్చేది, మీ అందరికీ మేము ఒక మైక్రోచిప్ లాంటిది ఇస్తాం కనుక మిమ్మల్ని మేము ట్రాక్ చేయగలుగుతాం, మీరు ఎక్కడ ఉన్నా మేము చూడగలుగుతాం,
కనుక ఇది ఏపించుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఈ అంత్యక్రీస్తుని నా దేవుడిగా అంగీకరిస్తున్నాను, మీకు విడుదల, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. జైల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? హ్యాపీగా నువ్వే నా దేవుడిని చెప్పుకొని అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. జైలు అంతా ఖాళీ అయిపోయింది. ఆ జైల్లో, ఖాళీ అయిన జైల్లో ఎవరు ఉండబోతున్నారంటే నిజమైన క్రైస్తవులు. మీరు నేను చెప్పను, ఎందుకంటే మన నిజమైన క్రైస్తవులుగా ఉంటేనే కదా వెళ్తాం. భయభక్తి ఉండాలి. ఎన్ని కష్టములు బాధలైనా నేను యేసయ్య కొరకు భరిస్తాను, యేసయ్య కొరకు ప్రాణం పెట్టే పరిస్థితి వచ్చినా నేను చనిపోతాను, అంత త్యాగపూర్వకమైన నేను పెట్టుకోను. నాస్తి పోయినా పర్లేదు. దానికి నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, ఈ చర్చ్ని కానీ ఈ పాస్నేజ్ని కానీ ఎన్నడూ కూడా నాస్తిగా నేను భావించింది లేదు. ఈ మాటను ఎన్నోసారి చర్చలో చెప్పేశాను. దీన్ని దేవుడు నా ద్వారానే కట్టించారు కనుక ఇది నాది నేను చెప్పను. నేను ఇక్కడ సేవ చేయుటకు, నేను ఉండుటకు దేవుడు ఇచ్చాడు అంతే. ఇది నా ఆస్తి కాదు. ఒకవేళ నా కుటుంబంలోనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్తే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అదే నాకున్న సమర్పణ. నా భార్య పిల్లలే కలిసి నువ్వు ఇక్కడ ఉండకూడదు, వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా నేను ఇదే మాటను చెప్తున్నాను. ఈ వీడియోని నేను యూట్యూబ్లో పెడతా ఉంటాను. అదే మాట చెప్తున్నాను. మరుక్షణం అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ బిల్డింగ్ని నేను ప్రేమించట్లా, ఇల్లుని, ఇంట్లో ఉన్న వస్తువుల్ని ప్రేమించట్లా. మీరు చర్చలో చూస్తుంటారు, ఎవరైనా చర్చికి వస్తే ఎడారిలో సెలయర్లా ఉండి తింటున్నారు, మళ్ళీ ఎక్కడ మీరే చాలాసారి విని ఉన్నారు. ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కరు చెప్పేది. వచ్చి చూస్తే నేను బెంగళూరులోనే ఇలా చూసా, సిటీలోనే ఇలా చూశాను, ఒక్కొక్కటి చెప్తుంటారు. నాకు అనుకూలంగా దేవుడు ఇస్తే సమస్తాన్ని అనుకూలంగా చేసుకుంటాను. కానీ ఇది నాది, ఇది నా ఆస్తి, నేను కట్టింది, దేవుడు నా ద్వారా చేశాను నేను చెప్పాను, నా ద్వారానే కట్టాను. కానీ ఇది ఆస్తిగా నేను భావించను. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను. రేపు ప్రభుత్వం తీసుకుంటామో తీసుకోండి, దేవుడు ఇచ్చారు. నేను నమ్మే సత్యం, నేను ఎక్కడ వెళ్ళినా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నా దేవుడు నా పరలోకపు తండ్రి. నాకు తెలిసిందా, నా పరలోకపు తండ్రి నన్ను ఎక్కడ ఉన్నా ఆశీర్వదిస్తారు. నాకు ఏం కావాలన్నా ఇస్తారు. కనుక ఇది నా ఆస్తి కాదు, ఈ చర్చి, నా ఇల్లు ఇది ఆస్తి కాదు. ఉండి సేవ చేయడానికి ఇస్తారు అంతే. ఈ మాటల సంఘంలో ఎన్నోసారి నేను చెప్పాను. మనం ముందు ఉన్న దినములలో మనం ప్రేమిస్తున్న ఇల్లు, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అగిప్తు దేశం నుండి వస్తే వాళ్ళు అగిప్తుల్ని అడిగిందంతా ఇచ్చేటట్లుగా దేవుడు చేశారంట. అగిప్తుల్ని ఏం అడిగినా వాళ్ళు ఇచ్చారంట. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేల్ ప్రజలు అగిప్తుల్ని దోచుకున్నారని తెలుగులో రాయబడి ఉంది. దోచుకున్నారంట. అమ్మ ఆ మెడ మీద ఉండండి, నాకు చాలా నచ్చింది, ఇవ్వండి. ఆ ముక్కులో వేసుకునేది ఉండండి, ఇవ్వండి. అడిగినంతా ఇచ్చారంట. ఇశ్రాయేల్ ప్రజలు అగిప్తుని దోచుకొని వెళ్ళారంట. అంత్యక్రీస్తు దినంలో యేసయ్య, నేను క్రైస్తవుడిని, నేను దేవుని కొరకు యేసయ్యని నమ్ముతున్నాను అని చెప్తే ఇంటి నుండి బయట పంపిస్తారు. కన్ఫిస్కేషన్ అంటారు. కన్ఫిస్కేషన్ అంటే మనకున్నదాన్నే లాక్కుంటారు. బ్యాంక్ని సీజ్ చేస్తారు. నేను చెప్పాను కదా, లాస్ట్ 2 months బ్యాక్ నా బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేస్తారు. డబ్బు ఉంటుంది, డబ్బు తీయలేము, ఫోన్పే వాడలేము, బ్యాంకులో డబ్బు ఉంటుంది, సీజ్ చేస్తే ఏం చేయలేము. క్రైస్తవులను చెప్తే బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేస్తారు, మన ప్రాపర్టీని తీసుకుంటారు, మన వేసుకున్నది అంతా తీసేస్తారు, ఏముండదు. అలాంటి కాలం ముందు దినంలో అలాంటి కాలం వస్తుంది. కానీ మనం దేవుని దగ్గర ఎలా ఒప్పుకోవాలి తెలుసా? వాక్యం చెప్తుంది, one who has been tempted in all things as we are yet without sin. యేసయ్య అన్ని రీతిలో శోధించబడ్డారంట. వాళ్ళ మమ్మీ డాడీని ఒక్కొక్కసారి ఏ డాడీ పద్దాకలు అరుస్తున్నారు, శోధన వచ్చి ఉంటుంది. వాళ్ళ మమ్మీని మాట్లాడటానికి, పిల్లలతో, వాళ్ళ చెల్లెలతో, తమ్ముళ్ళతో గొడవ పడటానికి చిరాకు వచ్చి ఉంటుంది.
అన్ని రీతిలో శోధించబడ్డారంట యేసయ్య. మనం దేవుని దగ్గర చెప్పలేం, మన దేవుని దగ్గర చెప్పలేం, అయ్యా మీకు తెలియదు నన్ను ఎంత రెచ్చగొట్టారని మీకు తెలియదు అని చెప్పలేం. యేసయ్య అన్ని రీతిలో శోధించబడ్డారంటే యేసయ్యను కూడా రెచ్చగొట్టి ఉంటారు చాలా మంది. అన్ని రీతిలో శోధించబడ్డారంట, కానీ పాపం లేక ఉన్నారంట. కారణం ఆయన ఎక్కువ తన సమయమునే పరలోకపు తండ్రితో గడిపేవారు. రాత్రి సమయం అంతా కూడా దేవునితో ప్రార్థన చేసేవారంట. శిష్యులందరూ కూడా ఒక చోట్లో ఉంటారు. ఆయన ఒలివ కొండ మీద ఎక్కి ప్రార్థన చేసేవారు. ఎవరు లేని చోటకు వెళ్ళి ప్రార్థన చేసే, రాత్రి అంతా ప్రార్థన చేసి ఉదయకాలం వస్తారంట. కనుక ఆయన ఆడని తైలముతో అభిషేకించబడ్డారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మీద ఉన్నారు కనుక సమస్తం జయించగలిగారు. మనకు కూడా యేసే అదే చెప్తున్న రోమిలకు రాసిన 14వ అధ్యాయంలో, మనం కృప చేత ఉన్నాము కనుక పాపం మనల్ని పరిపాలన చేయదు. మనకు కృప, యేసే కృప ఉంటే పాపం నుండి యేసే మనల్ని కాపాడగలుగుతారు. యూదా పత్రిక లాస్ట్ వచనంలో చదువుతున్నాము, తొట్టిల్లకుండా కాపాడి మనల్ని పరలోకపు తండ్రి ఎదుట నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు యేసయ్య. పరలోకపు తండ్రి ఎదుట మన తొట్టిల్లకుండా పాపము చేయకుండా మనల్ని నిలబెట్టుటకు ఆయనకు మాత్రమే సాధ్యం. మనం శోధించబడతానే ఉంటాం, మరణం వరకు, చివరి వరకు శోధించబడతానే ఉంటాం. కానీ ఎంత దేవుని కృప ఉందో, ఎంత దేవుని కృపను మనం పొందుకుంటామో అంత ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని కృప కావాలి మనకు, దేవుని కృప కావాలి. పాపముని, శోధనని జయించాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప లేకుండా మన శోధనని జయించలేం, పాపముని జయించలేం. ఈనాడు ప్రేమ లేని లోకంలో చూస్తున్నాం. ప్రేమ లేదు, ప్రేమించలేకపోతున్నారు. అక్రమం అధిగమించటం వలన మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుందన్నారు దేవుడు. ముందు దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. ఈనాడు సొంత భార్య పిల్లల మీది, భర్త మీది, అమ్మ నాన్న మీది, సొంత పిల్లల మీది ప్రేమ చల్లారిపోతుంది. నాడు ప్రేమ లేని లోకంలో ఉంటున్నాం. కనికరం లేని లోకం, జాలి లేని లోకంలో జీవిస్తున్నాం. యేసయ్య అన్ని రీతిలో శోధించబడ్డారు, మీలా నాలా శోధించబడ్డారు. కానీ యేసయ్య ప్రార్థన ద్వారా జయించారు. యేసయ్యకు బాగా కృప ఇవ్వబడి ఉన్నది కనుక ఇక్కడ చూస్తున్నాము, మనల్ని అర్థం చేసుకునే యేసయ్య. యేసయ్య మనల్ని అర్థం చేసుకునేవారు. వెళ్ళి సమస్యను చెప్తే అర్థం చేసుకోగలుగుతారంట. నేను ఓడిపోయానని చెప్తే మనల్ని అర్థం చేసుకోగలుగుతారంట. సహాయం చేసే దేవుడు. 15వ వచనంలో 16వ వచనంలో చదువుతున్నాము, కనుక కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునందుకు చేరుదాము. ధైర్యముతో కృపాసనంతో చేరుదాము అనగా, కృపాసనం అంటే దేవుని సన్నిధికి రాగలుగుతాం. ఎక్కడ మోకరించిన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నారు. భూమిలో ఎక్కడ మోకరించినా ఆయన పాదపీఠమే. అర్థమవుతుందా? భూమిలో మీరు ఎక్కడ మోకరించినా సరే, భూమిలో మీరు ఏ చోట్ల మోకరించినా సరే అది దేవుని పాదపీఠమే. ఎక్కడ ఈ భూమిలో ఏ చోట్ల మోకరించినా కూడా అది ఆయన పాదపీఠమే. కనుక పాపంను ఒప్పుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని కృపను అడగాలి. పడిపోయారా, వెంటనే పాప క్షమాపణ అడగాలి. పడిపోయిన వెంటనే లెగవాలి. అయ్యా నేను పడిపోయానని వెంటనే క్షమాపణ అడగాలి. కొన్నిసారి అనిపించింది, అయ్యో నేను చేసిన పాపముని మరలా చేస్తే యేసే క్షమిస్తారా? మనుషులు క్షమించకపోవచ్చు, కానీ దేవుడు క్షమిస్తారు, ఆయన కృప చూపిస్తారు. అదే సమయంలో యేసే పాపంని క్షమించి ఏం చెప్పారు? మొదలైన మరి దగ్గర ఇంకను పాపం చెయ్యొద్దు, సిన్ నో మోర్. యేసయ్య 38 సంవత్సరాలు పని ఉన్న ఒక వ్యక్తిని, పక్షవాతంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత, ఆయన్ని దేవాలయంలో ఆయన్ని కనుగొన్న తర్వాత ఆయనకి ఏం చెప్పారు? మరి ఎక్కువ కీడు జరగకుండా ఇంకా పాపం చేయవద్దు. పాపం చేసే వారికి కీడు జరుగుతుంది, పాపం చేసే వారికి కీడు జరుగుతుంది. మరి ఎక్కువ కీడు జరగకుండా ఇంకా పాపం చేయదు. పాపం చేసే వాళ్ళ జీవితంలో కీడు జరిగింది.
ఎప్పుడు మేలు జరిగిద్దంటే పాపంని ఆపినప్పుడు. మనం యేసే దగ్గర వచ్చి చెప్పాలి, అయ్యా నేను ఈ పాపంని జయించలేకపోతున్నాను, సులువుగా చిక్కులు పెడుతున్న పాపంలో నేను పడిపోతున్నాను. దాని గురించి మనం ముందుగానే మనం ధ్యానించాం. మనల్ని సులువుగా చిక్కులు పెడుతున్న పాపం నుండి యేసయ్య మనల్ని ఎలా విడిపిస్తున్నారు అని చెప్పి 2వ అధ్యాయంలో మనం ధ్యానించాం. మన దేవుని సన్నిధికి రావాలి. అయ్యా నేను విశ్వాసంతో ప్రార్థించలేకపోతున్నాను, అయ్యా నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను, నేను తగ్గింపు జీవితం జీవించలేకపోతున్నాను, నేను తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నాను, నా మనసులో అయ్యా యేసయ్య ఈడ్చ ఉంది, కక్ష ఉంది, క్రోధం ఉంది, నన్ను క్షమించండి ప్రభువా. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఇక్కడ సెలవించబడింది, therefore let us draw near with confidence, విశ్వసించాలి, to the throne of grace, కృపా సన్నిధికి చేరాలి, దేవుని సన్నిధికి రావాలి. నా దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నా దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నా దేవుడు నన్ను చేర్చుకుంటాడు. ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఉన్నారు, కొందరు చాలా వయసు పెద్ద పండిన వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణగా పెద్దవాళ్ళు ఎవరిని తీసుకున్నా, వాళ్ళ కొడుకు ఉన్నారు, సరోజనమ్మ ఉన్నారు. సరోజనమ్మని ఎక్కడ పంపించాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఆటోలో తీసుకెళ్ళాలా, బండిలో తీసుకెళ్ళాలా, ఏం చేయాలి అని నిర్ణయించుకునేది అంతా కూడా కొడుకు అంత పెద్దగా అయినా సరోజనమ్మ గారికి ఏమవుతారు, కొడుకే. నీకు ఇంత పెద్ద మిషరాని, ఇంత బలంగా ఉండని, ఎంత పదవిలో ఉండని, కొడుకే. ఇప్పుడు పెద్దగా ఎదిగిన తర్వాత వాళ్ళకున్న హక్కు కోల్పోయిందా? నేను పెళ్లి చేసుకున్నా, ఇంకా నేను నా భార్య ఏక శరీరం, నువ్వేంటి తల తెచ్చుతున్నా అని చెప్పడానికి లేదు, ఉందా? చనిపోయే వరకు తల్లి యేసే అదే చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా యేసే దగ్గర వెళ్ళొచ్చు, మనం యేసే దగ్గర వెళ్ళాలి, ఒప్పుకోవాలి. వెంటనే క్షమించే దేవుడు, మనసులు క్షమించడు. కోపముతో మనకి కీడు చేయటానికి ఎంత కీడు చేయాలో అంత కీడు చేస్తాడు. మనసులు మనకి ఎంత కీడు చేయగలగాలో అంత కీడు చేస్తాడు, ఎంత నష్టపరచగలగాలో అంత నష్టపరచగలుగుతాడు. అవమానం కలిగి చేస్తాడు, నిందలు మన మీద మోపుతారు, ఎక్కడెక్కడ ఏ మన సంతోషంగా ఉండకుండా ఏం పాడు అన్నీ చేస్తారు. కానీ యేసయ్య అలా కాదు. ఆయన దగ్గర వచ్చి ఒప్పుకొని పాప క్షమాపణ అడిగిన వారిని అందరినీ క్షమించేది, జాలి చూపించేది. కనుకనే ఇలా చెప్తుంది, సో దట్ వి మే రిసీవ్ మర్సీ. మర్సీ అంటే కనికరగం, అంటే అది మనం చేసిన పాపములకు క్షమాపణ, కనికరగం. మన ముందు ఉన్న జయమైన జీవితం జీవించడానికి దేవుడిచ్చేది కృప. కనికరగం అంటే జరిగిపోయిన వాటికి దేవుడు చూపించేది కనికరగం. ముందు ఉన్న జీవితంని జయముగా జీవించడానికి దేవుడిచ్చేది కృప. అర్థమైందా? కనికరగం అంటే ఏంటి, కృప ఏంటి? మనం చేసిన పాపములను క్షమించుటకు, మన మీద జాలి చూపించుటకు దేవుడు చూపించేదే కనికరగం. కానీ ముందు నేను మంచిగా జీవించాలి, దానికి దేవుడు ఇచ్చేదే కృప. కనుక మన దేవుని సన్నిధికి రావాలంట, we may receive mercy and find grace to help in time of need. మనకు అవసరమైన సమయంలో దేవుని కృప కావాలి, అవసరమైన సమయంలో దేవుని కనికరం కావాలి, మనకు పాప క్షమాపణ కావాలి, జయించేవారుగా జీవించుటకు దేవుని కృప కావాలి. కనుక మనం చేయవలసినందా కూడా, మన దేవుడు మంచి దేవుడు. అయ్యా నాకు పాప క్షమాపణ కావాలి, అయ్యా మీ నీతి కావాలి యేసయ్య, నాకు మీ నీతి కావాలి, అయ్యా నాకు సహాయం చేయండి, నన్ను మీ రక్తముతో కడగండి యేసయ్య, నా మీద జాలి చూపించండి, నేను పాపిని ప్రభువా, నువ్వు క్షమించండి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తున్నామో మనల్ని క్షమిస్తున్నా. మనం ధ్యానించినట్లుగా ఒక వ్యక్తి ఎలాగూ ఇంటికి వచ్చిన స్నేహితుడి కొరకు తన స్నేహితుడి దగ్గర వెళ్ళి ఆహారం అడిగారు, సమయం కాని సమయంలో వెళ్ళి అడుగుతున్నారు. అలాగే మనము కూడా రాత్రి అయినా అందరు నిద్రపోతున్నారా, మోకరించి ప్రార్థన చేయాలి. ఈ మందిరంని కడుతున్న సమయంలో
ప్రతి ఒక్కటి కూడా అద్భుతమే. ఒక్కొక్కసారి మేము చర్చ్ కడుతున్నప్పుడు ఒక 2 సార్లు మీటింగ్కి వెళ్ళాం. భార్య పిల్లలు పడుకొని ఉంటారు. నేను బాత్రూంలో వెళ్ళి తలుపు వేసుకొని ఏడుసుకొని మోకరించి ఏడుసుకొని ప్రార్థన చేశాను. అందరూ బ్రేక్లో టీ తాగుతారు, మధ్యాహ్నం బిర్యానీ పెడుతున్నారు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఈ వారం కూలి ఇవ్వటానికి డబ్బు లేదు ప్రభువా, మరలా పని చేయడానికి డబ్బు లేదు ప్రభువా. ఆశ్చర్యంగా 4 నెలల్లో ఈ పనిని పూర్తి చేయగలిగాను. 4 నెలల్లో 25 లక్షలకి దేవుడు చర్చను ఇచ్చారు. అది ఇంకా త్వరితగతిలో కట్టి ఉండవచ్చు. అంత ప్రార్థన ద్వారా అందరు నిద్రపోతున్నా ఏడుచుకునేవాడిని మోకరించి, దేవా మీరు ఒక అద్భుతం చేయాలి ప్రభువా, మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు తెలియదేసయ్యా, మీరు ఒక అద్భుతం చేయాలి ప్రభువా. దేవుడు అద్భుతం చేశాడు. నేను నా పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఇల్లుని 5 సంవత్సరాలు 3 నెలలు అయింది. కొంచెంగా కట్టుతుంటాం. దానికే అసలు అన్ని తలుపులు కింద చూస్తే అన్ని పుచ్చిపెట్టి అన్ని పాడైపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాలు 3 నెలలు అయింది. ఆ డోర్ పైన అంత గోడ కట్టి స్లాబ్ వేయటానికి అంతకాలం పట్టింది. అయితే ఎవరు వచ్చినా తీసుకెళ్ళి ప్రార్థన చేయమని చెప్తాను. మా పిల్లల్ని తీసుకెళ్ళి నేను ఇలా చెప్తాను, నాన్న ఇక్కడ వాషింగ్ మిషన్ వచ్చింది, ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది, అది వచ్చింది, ప్రార్థన చేస్తానని చెప్పి ఎక్కువ నేను శామ్తో కలిసి ప్రార్థన చేసేవాడిని. ఒకరోజు ఒకరు నాకు మెయిల్ రాస్తారు, ప్రతి నెల నీ ఫ్యామిలీ కొరకు ఒక 10,000 ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నారు. చాలా సంతోషం అండి, నాకు చాలా అవసరం. అప్పుడంతా నా క్రెడిట్ కార్డ్ అంటే ఏమీ తెలియదు, ఈఎంఐ అంటే కూడా ఏమీ తెలియదు. చాలా సంతోషపడుతున్నాం. మళ్ళా సడన్గా ఒకరోజు రాశారు, నువ్వు ఇలా పని అంతా ఆగిపోయి ఉందని చెప్పి నీ ఫేస్బుక్లో చూస్తాను, కనుక నీకు ఒక 5 లక్షలు ఇవ్వాలనుకున్నాను. నేను నా స్నేహితురాలు కలిసి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు చెప్పారు, ఆమెకున్న సేవింగ్స్ అంతా తీసి ఇవ్వమన్నారంట. నాకు ఇచ్చారు, నా పని అంతా పూర్తి చేసుకున్నా. ఆవిడ ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారనే తెలియదు. కొన్నిసార్లు జీవితంలో దేవుడు కొందరిని మన జీవితంలో తీసుకొస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఎవరైనా ఒకరిని పరిచయం చేస్తారు, తర్వాత వాళ్ళు మన జీవితంలో ఎన్నడూ ఉండరు. వాళ్ళకి మన సంబంధమే లేకపోయింది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటినే తెలియదు. కొన్నిసారి కొందరు ఆర్థికంగా మనల్ని ఆశీర్వదిస్తారు, తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏమీ తెలియదు, సంబంధమే లేకపోయింది. ఎప్పుడు ఏం కావాలో అది చేస్తారు. అది ఆర్థికంగా సరే, ఆరోగ్యపరంగా సరే, ఏ రీతిలైనా ఆత్మీయమైనా సరే, ఎవరి ద్వారా ఎప్పుడు మనల్ని దీవించాలని దేవుడికి తెలుసు. కనుక మన కష్టం అంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పాలి. నేను దీనికి ముందు ఏం చేసేవాడిని అంటే రాసుకుంటాను, దేవా ఈ నెల పాలు కింద కావాలి, కరెంట్ బిల్ కింద కావాలి, చర్చి కరెంట్ బిల్ కింద కావాలి, దీనికి కింద కావాలి, మొత్తం ఈ నెల నాకు ఇంత కావాలి అని చెప్పి మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఆశ్చర్యంగా నడిచేది. కనుక నిన్న రాత్రి 2:55కి లేచాం, 3 గంటలకు మోకరిస్తే చెప్పి ప్రార్థన చేస్తున్నాను. మన దేవుడు అన్ని రీతిలో అద్భుతం చేయగలుగుతారండి. నమ్మాలి. మీకు ఎన్నో కష్టంలో ఉండవచ్చు, జీవితంలో ఆర్థికంగా కష్టం ఉండవచ్చు, ఆరోగ్యపరంగా కష్టం ఉండవచ్చు, ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యములకు లోబడలేని స్థితిలో ఉండవచ్చు. ప్రార్థన చేయాలి, నాకు సహాయం చేయండి ప్రభువా, పరిశుద్ధంగా ఉండటానికి సహాయం చేయండి, సత్యం మాట్లాడటానికి సహాయం చేయండి, నాకు తగ్గించుకోవటానికి సహాయం చేయండి అయ్యా, ఓర్పు కలిగి ఉండటానికి సహాయం చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు మనకి కృపను ఇస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన మన పరలోకపు తండ్రి, మన మీద కనికరం చూపించి జాలి చూపించే దేవుడు, మళ్ళా మనకు కృప చూపించే దేవుడు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఉంటే దేవుని కృప మన మీద ఉంటుంది. మన పాపం లేని మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయనకు శిశులుగా మారుటకు సహాయం చేస్తాడు. ముందు ఉన్న దినములు ఎంత భయంకరంగా ఉండబోతుందో మనకు తెలియట్లేదు, కానీ మన దేవుడు మంచి దేవుడు. మన దేవుడు చాలా మంచి దేవుడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. కనుక మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. మోకరించి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి.